అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం గౌతమ్ గారు. నమస్తే. సో మనం ఈ రోజుల్లో చాలా మందిలో చూస్తున్నాం అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. లైక్ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ అండ్ ఓవర్ వెయిట్‌తో కూడా. సో ఇటువంటి వాళ్ళకి మీరు ఎలాంటి యోగా ద్వారా ఎలాంటి సమాధానం ఇస్తారు? రైట్. సో మనకి యోగా అనేది ప్రతి విషయం పట్ల అంటే ప్రతి శారీరక, మానసిక, భావోద్వేగ ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం కలిగించేటటువంటి అత్యుత్తమమైన, అతి సులువైన మార్గం. సో మనం ఈ యోగా ద్వారా మనకు సర్వైటికల్ స్పాండిలైటిస్ ప్రాబ్లం కావచ్చు, ఐ రిలేటెడ్ ప్రాబ్లం కావచ్చు, లేదంటే నెక్ అండ్ షోల్డర్ రిలేటెడ్ ప్రాబ్లం కావచ్చు. అంటే నేను తల నుంచి కింది వరకు వస్తున్నాను. సో దాని తర్వాత థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లం కావచ్చు, దాని తర్వాత నిద్రలేమి సమస్యలు కావచ్చు, దాని తర్వాత ఓవర్ వెయిట్ కావచ్చు. ఇప్పుడు ఓవర్ వెయిట్ని మనం చూసుకుంటే ఓవరాల్ వెయిట్ అనుకోవచ్చు, లేదంటే కొంతమందికి స్పెసిఫిక్గా ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే ఎక్కువగా ఉంటాయి, లేదంటే కొంతమందికి ఓన్లీ థైస్, హిప్స్ ఈ రీజియన్ మాత్రమే ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి సైడ్స్ ఎక్కువగా ఉండొచ్చు, మిగతా భాగం కరెక్ట్గా ఉండొచ్చు. సో ఇలా రకరకాల ప్రాబ్లమ్స్కి మనం రకరకాల అప్రోచెస్తో వెళ్ళొచ్చు. ఎస్పెషల్లీ మనం మైండ్ విషయానికి వస్తే కొంతమందికి కోపం రిలేటెడ్ చాలా ఈ కోపంకి సంబంధించిన వీక్నెస్ ఉంటుంది. వాళ్ళకి యోగా ద్వారా చాలా మంచి సొల్యూషన్ ఉంటుంది. సో బాక్స్ బ్రీతింగ్ అని ఉంటుంది. అలాగే కొంతమందికి డిప్రెషన్ కానీ యాంగ్జైటీ ఇష్యూస్ ఉండవచ్చు. సో కొంతమందికి హ్యాపీ అంటే మూడ్ ఎప్పటికీ కూడా న్యూట్రల్గా లేదంటే లో మూడ్లో ఉంటారు. ఎవరికైతే మంచిగా హ్యాపీ మూడ్, ఉత్సాహం ఉందో వాళ్ళ ప్రొడక్టివిటీ బాగుంటుంది లైఫ్లో. సో వాళ్ళకు సంబంధించిన కొన్ని రకాల ప్రాణాయామాలు కావచ్చు, లేదంటే కపాలభాతి కావచ్చు, నాడీ శోధన ప్రాణాయామం కావచ్చు. ఎస్పెషల్లీ సమ్మర్ వస్తుంది కాబట్టి మన సిస్టమ్ మొత్తం ఆటోమేటిక్గా హీట్కి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది బికాజ్ ఆఫ్ ఓవర్ ఎండలు ఎక్కువగా ఉండడం. వాళ్ళకి ఈ సమ్మర్ రిలేటెడ్గా శీతలి లేదంటే షిత్కారి లాంటి ప్రాణాయామ ప్రాక్టీసెస్ ఉన్నాయి. అవి చేసుకోవడం ద్వారా త్వరితగతిన బాడీ కంప్లీట్గా కూల్ అవుతుంది. వాళ్ళకు ఈ ఎండ దెబ్బ తగిలే ఛాన్సెస్ అనేవి చాలా అంటే చాలా తక్కువ. సో మనం ఇలా రకరకాల ప్రాబ్లమ్స్కి రకరకాల ప్రాక్టీసెస్ని మనం ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు ఇప్పుడు ఇందాక చెప్పారు కదా సమ్మర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని. సో సమ్మర్లో ఎటువంటి ఆసనాలు చేస్తే కొంచెం కూల్గా ఉండొచ్చు అంటారు? రైట్. సో ముఖ్యంగా మనం సమ్మర్లో చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సమ్మర్ అనేది కంప్లీట్గా ఆల్మోస్ట్ మనం ఈ హైదరాబాద్ టెంపరేచర్ గురించి మాట్లాడితే మినిమం 37, 38 ఆల్రెడీ క్రాస్ అయిపోయింది. దీనిని ఇప్పుడు ఆరెంజ్ అలర్ట్ అంటున్నాం. మళ్ళీ 41, 42 దాటితే దాన్ని రెడ్ అలర్ట్ అంటారు. సో ఈ నార్మల్ నుంచి ఎల్లో నుంచి ఆరెంజ్ నుంచి రెడ్ ట్రాన్స్ఫార్మ్ అయ్యేటప్పుడు టెంపరేచర్లో మార్పు కలుగుతుంది. దానికి సంబంధించి బాడీ టెంపరేచర్ కూడా అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఎక్కువగా ఫీల్డ్ వర్క్ చేసేవాళ్ళు, లేదంటే ఎవరింట్లోనైతే ఎక్కువగా ఈ రేకులు అలాంటిది, లేదంటే 5th ఫ్లోర్లో అంటే లాస్ట్ ఫ్లోర్లో ఉండే వాళ్ళకు చాలా టెంపరేచర్ ఉండి ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత డీహైడ్రేషన్ స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళ సిస్టమ్స్ బాగుండాలంటే ముందు మనకు తెలిసినటువంటి టిప్స్ ఉన్నాయి కదా, డైలీ కోకోనట్ వాటర్ లేదంటే మంచి వాటర్ ఎక్కువగా తీసుకోవడం, దాంతోపాటు శీతలి ప్రాణాయామ, శీత్కారి ప్రాణాయామ కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనకు యోగులు ఇచ్చారు హఠయోగాలో భాగంగా. సో నాలుకని ఫోల్డ్ చేసి లైక్ ఇలా మన టంగ్ని కెనాల్ లాగా పెట్టి ప్రశాంతంగా చాలా స్లోగా నోటి ద్వారా శ్వాస తీసుకుంటూ ముక్కు ద్వారా వదులుతూ చేసేటటువంటి ఈ ప్రాక్టీస్ని శీతలి ప్రాణాయామ అంటారు. అదే శీత్కారి ప్రాణాయామలో భాగంగా మన టంగ్ని టీత్కి టచ్ చేసి ఈ పళ్ళ సందుల్లో నుంచి శ్వాసని లోపలికి అంటే మన నాలుక గుండా శ్వాసని లోపలికి తీసుకొని మన లాలాజలాన్ని కూడా లోపలికి మింగే ప్రయత్నం చేయాలి. ఈ ప్రాక్టీస్ని శీత్కారి ప్రాణాయామ అంటారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఎవరైనా సరే 9 రౌండ్ల పాటు ఈ 2 ప్రాక్టీసెస్ చేస్తే వాళ్ళకి త్వరితగతిన శరీరం యొక్క యాక్చువల్ టెంపరేచర్ నుంచి 1 or 2 degrees మైనస్లోకి వెళ్ళిపోయి వాళ్ళ ఈక్వల్ అంటే సమతా స్థితి క్రియేట్ అయ్యి వాళ్ళు చాలా రిలాక్స్ అవుతారు. దీనికి స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఇవన్నీ కూడా తగ్గే అవకాశం బాగా ఉంటుంది. సో కొంతమందిలో మనం బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ చూస్తాం కదా, అలాంటి వారి కోసం మీరు ఎటువంటి టెక్నిక్స్ చెప్తారు? సో బ్రీతింగ్ ప్రాబ్లం అంటే మనం ముందు చెక్ చేసుకోవాలి వాళ్ళకు బ్రీతింగ్ దేని ద్వారా వస్తుంది. వారికి ఏమన్నా సైనసైటిస్
లేదంటే ఈ సెప్టమ్ డీవియేషన్ అంటే ముక్కులో ఆ! కొంచెం ఎక్స్ట్రా ఫ్యాట్ వచ్చి అలాంటి ప్రాబ్లమ్స్ ఉండి బ్రీత్ ఎఫెక్ట్ అవుతుందా? లేదంటే ఆస్థమాటిక్ అంటే కొంతమందికి ఆస్తమా అంటే ఉబ్బసము, ఆస్తమా ప్రాబ్లమ్ కావచ్చు, హుహు. లేదంటే ఓవర్ వెయిట్ ద్వారా కావచ్చు, లేదంటే కొంతమందికి ఇల్‌నెస్ అంటే మనము శక్తి సరిగ్గా లేకుండా జ్వరంలో ఉన్నప్పుడు గానీ, లేదంటే ఏదైనా అనారోగ్య సమస్యలతో ఉన్నప్పుడు గూడా లంగ్స్ అనేవి కొంచెం వీక్‌గా పనిచేసి సరిగ్గా శ్వాస జరగదు. సో, వాళ్ళు ఏ ప్రాబ్లమ్ మీద ఈ బ్రీత్ రిలేటెడ్ ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారో, ముందు వాళ్ళకి ఆ రకమైనటువంటి యోగా ప్రాక్టీసెస్ చెప్పి, తర్వాత కామన్‌గా ఓవరాల్‌గా మన లంగ్స్ డెవలప్ అవ్వడానికి బేసిక్‌గా బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ కొంచెం అలవాటైన తర్వాత ప్రాణాయామాలు లాంటివి నేర్చుకొని లంగ్స్ యొక్క ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనం కెపాసిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో చాలామంది ఇవాళ రేపు డిప్రెషన్, యాంగ్జైటీ వీటిలతో బాధపడుతున్నారు కదా! అలాంటి వారి కోసం ఏమన్నా టెక్నిక్స్ ఉన్నాయా? యాహ్! మంచి క్వెషన్ అడిగారు. ఇవి డిప్రెషన్, యాంగ్జైటీ అనేది స్ట్రెస్ యొక్క 2 పిల్లలు లాంటివి. హ్మ్. సో, మెయిన్ స్ట్రెస్. అసలు స్ట్రెస్ అంటే ఈ భూమి మీద మూడో తరగతి చదివే పిల్లవాడికి ఉంది. తర్వాత మన ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళకి గూడా ఉంది. సో, ఎవరు చేసే పనిని బట్టి వాళ్ళ వృత్తుల్లో స్ట్రెస్ ఉంది. అయితే స్ట్రెస్ కొంతవరకుంటే పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఆఫీస్‌కెళ్ళాలి. సో, ట్రాఫిక్ ఉంది. లేదంటే త్వరగా టైం అవుతుంది. అప్పుడు మనం కొంచెం స్ట్రెస్ తీసుకొని త్వరగా రెడీ అవ్వడం, స్పీడ్‌గా డ్రైవ్ చేయడం, లేదంటే స్పీడ్‌గా వెళ్ళాలి అని కొంచెం టెన్షన్ పడతాం. బట్ ఆఫీస్‌కొచ్చిన తర్వాత మనం ఆన్ టైమ్ రీచ్ అయిన తర్వాత ఆ స్ట్రెస్ అంతా నార్మల్ అయిపోతుంది. సో, అలా 1, 2 సార్లు లేదంటే రోజులో అప్పుడప్పుడు ఇలా జరిగితే ఈ స్ట్రెస్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. కానీ దీర్ఘకాలికంగా ఎవరైనా స్ట్రెస్‌తో ఇబ్బంది పడితే, అంటే ఎవరైనా మనకు చాలా కావాల్సిన వాళ్ళు చనిపోయినప్పుడు పదే పదే ఆలోచించడం, లేదంటే మనకు కావాల్సిన వాళ్ళు అనారోగ్యంగా ఉండడం, లేదంటే ఏదైనా ఆర్థిక సమస్యలు, లేదంటే అనారోగ్య సమస్యలు గావచ్చు, లేదంటే సోషల్‌గా సమస్యలు గావచ్చు, లేదంటే ఆఫీస్‌లో టార్గెట్ రీచ్ అవ్వకపోవడం గావచ్చు, పిల్లల్లో మార్కులు సరిగ్గా ఇలాంటి స్ట్రెస్ ఉన్నప్పుడు, అలాంటి స్ట్రెస్ కంటిన్యూయస్‌గా ఉంటే స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా శరీరంలో మనకు చేరిపోతాయి. కఫ్ టు క్యాన్సరు 124 రకాల రోగాలు రావడానికి ఈ స్ట్రెస్ అనేది ఉంటుంది. సో, ఈ స్ట్రెస్ అనేది ఆల్ అబౌట్ థింకింగే గదా! మనకు తెలిసి తెలియక రోజుకి 75-85 వేల ఆలోచనలు మన బ్రెయిన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. అందులో 100% గూడా అయితే పాస్ట్‌కి సంబంధించిన ఆలోచనలు, లేదంటే ఫ్యూచర్‌కి సంబంధించిన ఆలోచనలుంటాయి. ఒకవేళ పాస్ట్‌కి సంబంధించిన ఆలోచనలు మీ బ్రెయిన్ పదే పదే రిలీజ్ చేయడం అనేది డిప్రెషన్ అంటారు. ఓకే. అదే మీ బ్రెయిను పదే పదే ఫ్యూచర్‌కి సంబంధించిన అదెలా అవుతుందో, ఇదెలా అవుతుందో, నా కూతురు పెళ్లి ఎలా అవుతుందో, మా వోడికి ఉద్యోగం వస్తుందో రాదా, నేను పాస్ అవుతానా లేదా, ఇలాంటి ఫ్యూచర్‌కి సంబంధించిన యాంగ్జియస్‌గా ఎక్సైట్‌మెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఉంటే దీనిని యాంగ్జైటీ అంటారు. ఓకే. 2 గూడా రోగాలే. సో, వీటిని ఎన్‌కౌంటర్ జేయడానికి యోగా అనేది చాలా బెస్ట్ టిప్. ఎందుకు అంటే, అయితే పాస్ట్ లేదంటే ఫ్యూచర్ ఉంది గానీ, ఈ రెండిట్లో ప్రెజెంట్ మూమెంట్ లేదు. యోగా అనేది ఓన్లీ ప్రెజెంట్ మూమెంట్‌కి సంబంధించింది. యోగాలో ఏ యాస్పెక్ట్ అన్నా తీసుకోండి. ఆసనం గావచ్చు, ప్రాణాయామం గావచ్చు, లేదంటే మెడిటేషన్ గావచ్చు, లేదంటే యోగ నిద్ర గావచ్చు, ఏ ప్రాక్టీస్ అయినా సరే మీరు యోగా చేస్తున్నారు అంటే కొద్దిసేపు ప్రెజెంట్ మూమెంట్‌లో ఉన్నారని అర్థం. ప్రెజెంట్ మూమెంట్‌లో అంటే ఎక్కడైతే వెలుగుంటుందో అక్కడ చీకటికి స్థానం లేదు గదండీ. సో, మీరు కొద్దిసేపు మీ 24 అవర్స్‌లో కొద్దిసేపు ప్రెజెంట్ మూమెంట్‌లో ఉంటే అక్కడ ఈ పాస్ట్ లేదంటే ఫ్యూచర్‌కి సంబంధించిన ఆలోచనలు లేకుండా మీ మీరు చాలా స్థిమితంగా చేసుకోగలరు. సో, అలా మీరు ప్రెజెంట్‌గా ఉండడానికి యాంగ్జైటీ లేదంటే డిప్రెషన్‌కి ఎన్‌కౌంటర్ చేయడానికి చాలా సులువైన పద్ధతి యోగాలో నాడీ శోధన ప్రాణాయామం. అది మీ మూడ్‌ని హ్యాపీగా ఉంచుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ మిమ్మల్ని కొద్ది కాలం పాటు చాలా ప్రెజెంట్ మూమెంట్‌గా ఉంటుంది. ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత గూడా మీరు చాలా సేపు తక్కువ ఆలోచనలతో ఎక్కువ ప్రెజెంట్ మూమెంట్‌తో హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రాణాయామం లాంటి టెక్నిక్స్ పిల్లలు కూడా చేయొచ్చంటారా? తప్పకుండా. సో, ఎవరైతే 8 సంవత్సరాలు దాటారో వాళ్ళకి ఈ ప్రాణాయామం అనేది చేసుకునే అర్హత లభిస్తుంది. 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు ఎవరైనా చేసుకోవచ్చు. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి కొంచెం మార్పు అంటే యోగా టీచర్ ఆధ్వర్యంలో చేసినప్పుడు వాళ్ళు కొద్ది మార్పులతో వాళ్ళకి చేయిస్తారు. ఇప్పుడు మీరు చెప్పిన యోగాసనాలు చేస్తూనే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు? రైట్. సో, మన జీవితంలో ఫుడ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో, 30% యోగా మ్యాట్, 70% కిచెన్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ అని చెప్పి ఒక కొటేషన్ ఉంటుందన్నమాట. ఇంకా మీకు తెలిసిందే వాట్ యూ ఈట్, వాట్ యూ బికమ్. సో, మీరు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటారో అదే మీరు అని చెప్పి ఉంటుంది. సో,
మనము ఎస్పెషల్లీ ఇంకా ఆరోగ్యంగా ఉండడానికి తక్కువ ఆహారం తీసుకోవాలి. తక్కువ ఆహారం అంటే మీరు మీ పొట్టని 25% వాటర్, 50% సాలిడ్స్, 25% ఎంటీగా అంటే ఎయిర్తో ఫిల్ చేయాలి. సో ఎగ్జాంపుల్, ఇఫ్ యువర్ కెపాసిటీ 6 ఇడ్లీస్ అనుకోండి, సో 4 ఇడ్లీస్ తీసుకోవాలి. ఆ మిగతా ఆ పాజ్ అంటే ఖాళీ ఉంచినటువంటి భాగం ఏం చేస్తుందంటే మనకు ఆ ఎంటీనెస్ అనేది దాని మీద శరీరం ఉపయోగించుకునే ఆ ఎనర్జీ అనేది కొంచెం తగ్గించుకుంటుంది అనమాట. ఎందుకు అంటే మీ కెపాసిటీ 4 అయినప్పుడు ఆ 6 ఇడ్లీలు తినడం వల్ల ఏమవుతుందంటే మీ శరీరం యొక్క కంప్లీట్గా శక్తి దాని మీద పనిచేయాల్సి వస్తుంది. అప్పుడే మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు స్కూల్లో చదువుకునేటప్పుడు మీ లంచ్ తర్వాత 5th పీరియడ్ ఎలా ఉండేది? కొంచెం డ్రౌజీగా, బద్ధకంగా ఉండేది. రీజన్ ఏంటంటే మనకు తెలియకుండా ఆ లంచ్ బాక్స్ కొంచెం ఎక్కువగా తినేవాళ్ళం. సో ఆ 5th పీరియడ్లో కొంచెం మబ్బుగా, కొంచెం సైలెంట్గా అలా లెసన్స్ని కూడా సరిగ్గా వినకుండా ఉండేవాళ్ళం. సో ఎవరైతే కొంచెం ఆహారం తక్కువ తీసుకుంటారో వాళ్ళు చాలా ఉత్సాహంగా సేమ్ మార్నింగ్ స్కూల్ ఎలా స్టార్ట్ అయిందో ఈవినింగ్ ఎండ్ చేసే వరకు కూడా అలాగే ప్రశాంతంగా ఉంటారు. ఒకటి. తర్వాత మంచిగా తినకముందు 30 మినిట్స్, తిన్న తర్వాత 90 మినిట్స్ వరకు ఎట్టి పరిస్థితుల్లో వాటర్ తాగకూడదు. ఎందుకు అంటే మనము తిన్న ఆహారం డైజెషన్ చేయడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ జఠరాగ్ని కావాలి. సో అది ప్రాపర్గా డైజెషన్ చేయకుండా మీరు ఏం చేస్తున్నారు? వాటి మీద వాటర్ పోసి డైల్యూట్ చేసేస్తున్నారు. ఓకే. భోజన అంతే విషం వారి అని చెప్పి మన చరక సంహితలో తర్వాత అష్టాంగ సంహితలో దీని గురించి చెప్పడం జరిగింది. సో తినకముందు 30 మినిట్స్, తిన్న తర్వాత 90 మినిట్స్ వరకు వాటర్ తీసుకున్నట్టయితే వాళ్ళ జఠరాగ్ని బాగా రిలీజ్ అవుతుంది, డైజెషన్ ప్రాసెస్ బాగా జరుగుతుంది. థ్యాంక్ యూ గౌతమ్ గారు. మా ప్రేక్షకుల కోసం చాలా మంచి విషయాలు షేర్ చేసుకున్నారు. సో చూసారు కదా, ఇవన్నీ మనం రాబోయే వీడియోలో ఒక్కొక్కటి ప్రాక్టికల్గా చూసి తెలుసుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.